బుద్ధేశ్వరం నుండి ప్రశాంత్ అనే వ్యక్తి ఆర్మీలో పనిచేస్తూ మహిళలను మోసం చేసి మధ్యలో వాణి అనే మహిళను మోసం చేసి పెళ్లి చేసుకుంటానని నమ్మించి శారీరకంగా మానసికంగా వాడుకొని ఈ రోజు అమ్మాయిని మోసం చేస్తామనేది 5 పంచాయతీల సమక్షంలో నేను తప్పు చేశాను పెళ్లి చేసుకుంటానని దండలు మార్చి ఆమె అత్తవారింటి దగ్గర ఉండేటప్పుడు దాని మీద అటాక్ చేసి చంపడానికి ప్లాన్ చేసిన దాన్ని ప్రగతిశీల మహిళా సంఘం ఖండిస్తుంది. ఇలాంటి మహిళలపై జరుగుతున్నటువంటి ఒక రిటైర్మెంట్ ఆర్మీలో ఉన్నటువంటి దేశ పౌరులుగా బాధ్యతలు వహించేటువంటి ఆర్మీ అయిన ప్రతాప్ ఇలా దౌర్భాగ్యంగా అమ్మాయిని చంపడాన్ని చూస్తే ఖండిస్తూ ఉన్న ప్రగతిశీల మహిళా సంఘం తరఫున ఈ ప్రజలు ప్రజాస్వామికవాదులు అందరూ కూడా మధ్యలో వాణి పక్క నుండి న్యాయం చేయవలసిందిగా కోరుచున్నాం. ఈరోజు బుద్ధాస్పురంలో చాలా బాధాకరమైన విషయం. ప్రేమించి మోసపోయిన అమ్మాయి ఈరోజు ఈ పరిస్థితుల్లో ఉంది. ప్రశాంత్ అనే అబ్బాయి మధ్యలో వేణి ఆ అమ్మాయిని ప్రేమించి తను పెళ్లి చేసుకోవడం జరిగింది. 5 పంచాయతీల మధ్యన కూడా ఒప్పుకోవడం జరిగింది. అయినా సరే ఎటువంటి న్యాయం ఈరోజు జరగలేదు. ఆ అమ్మాయి రోడ్డును పడింది. ఈరోజు ఆ అమ్మాయికి ఎలాగైనా సరే న్యాయం జరగాలని ఉత్తరాంధ్ర మహిళా సంఘం తరఫున కోరుతున్నాను. చెప్పు కొంచెం. నేను ప్రేమించుకున్నాను. అది నేను ప్రేమిస్తున్నాను. నేను కలిసి పోలీస్ స్టేషన్ కేసు చేశాను. చేసిన తర్వాత పెద్దలో కలిసి కనిపిస్తున్నాను. వచ్చే కాలం బీపీ నుంచి వచ్చిన తర్వాత నేను మొత్తం పెద్దలు తీసుకొచ్చి నాకు డోర్ మీద వచ్చిన తర్వాత చూసేస్తాను పంపించేస్తే దాన్ని నేను ఒప్పుకోలేదు. వెళ్ళి మా అత్తవారింటికి వెళ్ళిపోయాను. మా అత్తవారింటికి వెళ్ళిపోగా రాత్రి సమయంలో అత్త వాడు కొంతమంది పెద్దలు వచ్చేసి ఇంటి దగ్గరికి వచ్చి దాడి చేశారు. నేను భయంతో రాత్రి సమయం తెలిసేసరికి మా అత్త వచ్చి కరెంట్ మా అమ్మగారికి ఫోన్ చేశాను. ఫోన్ చేశాక ఏం కాదమ్మా ప్రాబ్లం ఈలోగా మా ఆయన వచ్చేసి ఎలా వచ్చారో తెలియదు కానీ లోపలికి వచ్చారు. తాళం తీసి దౌర్జన్యంగా ఆమె పొడుచుకోవడం జుట్టు నేను బయటికి అది సరే వాడు గుర్తించేసాడు.